కుటుంబంలోనే కావచ్చు, నీవు చేస్తున్న వ్యాపారంలోనే కావచ్చు, సంఘంలోనే కావచ్చు, పురుగుల హవా మార్చి 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 ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లం, ఇంకా కోలుకుంటానంటే మనం కోలుకోలేని దెబ్బల మీద దెబ్బలు, పోరాటాల మీద పోరాటాలు, సమస్యల మీద సమస్యలు, అనారోగ్యాల మీద అనారోగ్యం, బలహీనతల మీద బలహీనతలు. ఒక మంచి రోజు చూడగలుగుతానా? బ్రతికి కట్టగలుగుతానా? నా వ్యాపారంలో నేను స్థిరంగా ఉండగలుగుతానా? ఈ కష్టానికి ఒక మంచి ముగింపు చూడగలుగుతానా లేదా అనే నిశ్చయితను కోల్పోయిన స్థితిలో ఉన్నామేమో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అదేనండి. ఒక సమస్య తర్వాత ఒకటి, పంట పొలాలన్నీ పాడైపోయి పురుగులమయంగా మారిపోయి, చేనిలోని పైరు చేతికి రాకుండా, పంట ఇంటికి రాకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోవేలు ప్రవక్త అంటాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మత్తులారా, ఇంకా ఎంతకాలం మత్తులో ఉంటారు? మేలుకొనండి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. దేవుడు దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తాడు. తొలకరి కడవరి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. ధాన్య ద్రాక్షారసమును దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. అప్పుడు మీరు సమృద్ధిగా భోంచేస్తారు. ఇప్పటి వరకు జరుగుతూ వచ్చిన నష్టమంతా దేవుడు తొలగించి, నష్టానికి పరిహారంగా ఈ మిడతలు, పురుగులు, చీడ పురుగులు, గొంగళి పురుగులు ఇవన్నీ తినివేసిన ఆ పంటను నేను మరలా మీకు దయచేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా.